ఇప్పుడు ఏపీ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం. ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శిలో పోలీసు అధికారుల ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎలాంటి వారిపైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దాడులకు పాల్పడితే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఎన్నికలకు సంబంధించి అభ్యంతరకరమైన పోస్టులు పెడితే చర్యలు తప్పవని, కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. నెల్లూరులో సెల్ ఫోన్ దొంగల భరతం పడుతోంది మొబైల్ హంట్ యాప్. సెల్ ఫోన్ దొంగిలించిన వారికి ఈ యాప్ చుక్కలు చూపిస్తోంది. 6 దశల్లో 5.85 కోట్ల రూపాయలు విలువ చేసే 2320 మొబైల్స్ ను పోలీసులు రికవరీ చేశారు. నెల రోజుల వ్యవధిలోనే 1.50 కోట్ల విలువ చేసే 600 మొబైల్స్ ను రికవరీ చేశారు. సిఐఆర్ ద్వారా 7.6 లక్షల రూపాయలు విలువ చేసే 36 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ఆరిఫ్ మొబైల్స్ పోగొట్టుకున్న వాటిని అందజేశారు. సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనొద్దని, ఇబ్బందుల్లో పడతారని వినియోగదారులకు ఎస్పీ సూచించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుళ్లూరు గ్రామంలో గంజాయి కలకలం రేపింది. గ్రామంలో గుట్టు చప్పుడు కాకుండా నిల్వ ఉంచినటువంటి సుమారు 50 కేజీల గంజాయిని కర్ణాటక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ 13 లక్షల నుంచి 15 లక్షల రూపాయల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. పట్టుబడ్డ వ్యక్తులపై బళ్ళార్లో కేసులు ఉన్నట్లుగా కర్ణాటక పోలీసులు తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం అగ్రహారంలో గుర్తు తెలియని వ్యక్తులు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలంటూ స్థానికులు రోడ్డుపై ధర్నా చేశారు. పల్నాడు జిల్లా క్రూసూరు, దొడ్లేరు, పెదకూరపాడు, తాళ్లూరు, అచ్చంపేట మండల గ్రామ సభల్లో పోలీసులు కాడాన్ సెర్చ్ నిర్వహించారు. అనుమానిత ప్రదేశాల్లో పోలీసులు తనిఖీలు చేశారు. ఆధారాలు లేని ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో జిల్లా ఎస్పీ శ్రీధర్ ఆదేశాల మేరకు కాడాన్ సెర్చ్ నిర్వహించారు. గొల్లపుంత కాలనీలో తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనపరుచుకుని స్టేషన్కు తరలించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున తెలియని వారికి ఆశ్రయం కల్పించవద్దని, మద్యం, గంజాయి విక్రయాలు జరిపినట్లు గుర్తిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. గొల్లపల్లి శ్రీదాడి తల్లి, పాతబొబ్బిలి శ్రీ సరే పూలమ్మ తల్లి సిరిమానోత్సవాలు అంబరాన్ని తాకాయి. గొల్లపల్లి పాతబొబ్బిలి గ్రామదేవత పండుగ సందర్భంగా శ్రీ దాడి తల్లి అలాగే పూలమ్మ తల్లి సిరిమానోత్సవాలు నిర్వహించారు. వేల మంది భక్తులు సిరిమానోత్సవాలను తిలకించేందుకు తరలి వచ్చారు. జనసందోహం మధ్య జంట సిరిమానోత్సవాలు జరిగాయి.